తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 3 పేర్లలో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు విజయశాంతి. పార్టీలు మారడం వల్ల నిలకడ లేదన్న పేరు రావటం ఒక్కటే అందుకు కారణం కాదు. ఆమె రాజకీయ జీవితం బీజేపీతో మొదలవటం కూడా కారణం కాదు. ఒకప్పుడు ఆమె సోనియాగాంధీ మీదనే పోటీకి సిద్ధపడిన సంగతి చాలామందికి గుర్తులేకపోవచ్చు. అందుకే గుర్తొచ్చిన వాళ్లు మాత్రం ఆశ్చర్యపోతారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననడానికి విజయశాంతి ఒక ఉదాహరణ. సినిమా నుంచి రాజకీయాల్లోకి రావటం అలవాటైన తమిళనాట 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టిన విజయశాంతి ఆ అరంగేట్రంలో తిరుగులేని విజయాలు కొనసాగిస్తున్నప్పుడే రాజకీయాల వైపు చూశారు. 1997 మార్చిలో విడుదలైన ఒసై రావులమ్మలో రావులమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే అప్పటినుంచి ఇప్పటిదాకా ఆమెను అభిమానంతో రావులమ్మగానే పిలుచుకుంటూ వస్తున్నారు. ఆ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల దగ్గర రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే 1998 జనవరి 20న వాజ్పేయి, అద్వానీ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో ఆమెకు మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చి గౌరవించారు. మరో ఏడాదిలో పార్టీకి ఒక ప్రతిష్టాత్మక సందర్భం ఎదురైంది. 1999 ఎన్నికలొచ్చాయి. గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీని గెలిపించిన చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచే సోనియాగాంధీని గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో సోనియాగాంధీ కడప నుంచి పోటీ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆమెకు దీటుగా తెలుగునాట పేరు మోసిన ఒక మహిళను పోటీ చేయించాలని బీజేపీ అనుకుంది. అప్పుడు వాళ్లకు వెంటనే గుర్తొచ్చిన పేరు విజయశాంతి. ఆ విధంగా సోనియాగాంధీ మీద పోటీ చేయించటానికి నామినేషన్ల ఘట్టం ఆఖరి రోజున అప్పటికప్పుడు చెన్నై నుంచి హుటాహుటిన హెలికాప్టర్లో విజయశాంతిని కడప పంపారు. కానీ అంతకుముందు ఇందిరాగాంధీ కర్ణాటకలోని చిక్ మంగళూరులో గెలిచిన విషయం గుర్తు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ చేత బళ్ళారిలో నామినేషన్ వేయించారు. దీంతో విజయశాంతి నామినేషన్ వేయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. అక్కడ సుష్మా స్వరాజ్ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత అద్వానీతో కలిసి రథయాత్రలో కూడా పాల్గొన్న విజయశాంతి ఆ పార్టీలో కీలక నాయకురాలిగా మారారు. కానీ రాజకీయ పరిస్థితులు మారి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న వేళ ఆమె బీజేపీని వదిలేసి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన విజయశాంతి తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్ ఆమెను తన చెల్లిగా అభివర్ణించి ఘనంగా ఆదరించినా టీఆర్ఎస్తో ఆమె సంబంధం ఎక్కువ కాలం సాగలేదు. మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన విజయశాంతి ఆ తర్వాత టీఆర్ఎస్కు దూరమయ్యారు. అప్పుడు కాంగ్రెస్లో చేరి 2018లో ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కినా అక్కడ కూడా కొనసాగలేదు. 2019లో మళ్లీ బీజేపీ వైపు వెళ్లి పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలయ్యారు. కానీ 2023 నవంబర్లో రాజీనామా చేసి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వెళ్లినా టికెట్టు దక్కలేదు. అప్పట్లో ఎంపీ టికెట్టు హామీ ఇచ్చారన్న వార్తలొచ్చాయి. ఏమైనా ఆ హామీ కూడా నెరవేరలేదు. కాంగ్రెస్లో చేరాక విజయశాంతికి రాజకీయంగా ప్రాధాన్యం దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని ట్వీట్ల ద్వారా తమ ఉనికిని గుర్తు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం అగమ్యగోచరంగా తయారైంది. రావులమ్మ రాజకీయ అధ్యయనం ముగిసినట్టేనని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ అగ్రనేతలకు సైతం షాకిచ్చినట్టయింది. అంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే ఒకప్పుడు సోనియాగాంధీ మీద పోటీకి సిద్ధపడిన విజయశాంతి మధ్యలో అన్ని పార్టీలు మారినా ఇప్పుడు అదే సోనియాగాంధీ సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ కావటం.